హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు గ్రీన్ చికెన్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసి కొద్దిగా వాటర్ని వేసి బాగా కుక్ అవ్వాలి. వీడియో చూపించే విధంగా కుక్ చేయండి. అలాగే మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదండి, పేస్ట్ ఉంది, అందుకే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. బాగా బ్లెండ్ చేసిన తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఈ పేస్ట్ని బాగా రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పచ్చి వాసన పోవాలి కదా. ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ముక్కలను దీంట్లో వేసి బాగా రోస్ట్ చేసుకోండి. బాగా మసాలా చికెన్కి తగిలేలాగా బాగా రోస్ట్ చేయండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, 1/2 స్పూన్. అలాగే చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా పెరుగు కొద్దిగా వేసుకోండి, బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా కారం వేసుకున్నాను, మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి. లేదు ఎక్కువ స్పైసీ తినని వాళ్ళైతే పచ్చిమిరపకాయల కారం సరిపోతుందండి. రోజు ఒకేలాగా ఏం తింటామండి, అందుకే స్పెషల్గా చేసి తీసుకుంటే బాగుంటుంది కదా.